ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. పరమ భాగవతోత్తములు నడియాడినటువంటి ఈ తిరునగరిలో గోవిందరాజస్వామి వారి తిరుమాడ వీధులలో ప్రతి శనివారం నిర్వహించేటువంటి ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనే భక్త మహాశైలందరూ ధన్యులు. అలాగే నుడివిగా వచ్చేటువంటి హరినామ సంకీర్తనను ప్రతి శనివారం నాడు ప్రాతకాలంలో స్మరించడం ఎంతో మహద్భాగ్యంగా భావిస్తూ నగరంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. అందే జగద్గురు మన తిరుపతిలో జన్మించడం చాలా గొప్పతనము. తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రము. దేవదేవ శ్రీ వెంకటేశ్వర సాక్షిగా మనము తిరుపతిలో ఇక్కడ సంకీర్తం అది చాలా భక్తి గొప్పది, ధనం గొప్పది. అంటే భక్తి గొప్పదని మన శ్రీకృష్ణ భగవానుడు తులాభారం చెప్పించాడు. భక్తి కన్నా మించింది ఏది లేదు అని స్వయంగా మన శ్రీకృష్ణ భగవానుడే నిరూపించాడు. అది మన తిరుపతి వాసులకి చాలా పుణ్యము. భక్తి అనేది మన మనసుని చూస్తే భక్తి కన్నా ముక్తి ఎక్కడ లేదు, ఏ విధము లేదు. భక్తి చాలా గొప్పది అనేసి నిరూపించిన సాక్షాత్తు మన శ్రీ వెంకటేశ్వర వారికి మరోసారి ధన్యవాదాలు చేస్తూ ఈ సంకీర్ణ భజన ఇంకా పూర్తిగా ఇంకా దాదాపు ఇప్పుడు 200 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులకి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు భావిస్తున్నాను. ఎందువల్లంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతిని నాకు పంచినట్టయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ నగర సంకీర్తనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.